ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 65వ సర్గ ఎందలి గల 35 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని జాంబవంతుడు హనుమంతుని ప్రేరేపించుటకై అతని వద్దకు వెళ్ళుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. పిమ్మట గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైందుడు, ద్వివిధుడు, సుషేణుడు, జాంబవంతుడు ఆ వానర శ్రేష్ఠులందరూ ఎగరడానికి తమ తమ శక్తిని గూర్చి క్రమంగా అక్కడ చెప్పారు. అప్పుడు నేను 10 యోజనముల దూరం ఎగరగలను అని గజుడు చెప్పాడు. నేను 20 యోజనములు వెళ్ళగలను అని గవాక్షుడు చెప్పాడు. నేను 30 యోజనములు వెళ్ళగలను అని శరభుడు, 40 యోజనములు వెళ్ళగలను అని వృషభుడు, నేను నిస్సంశయముగా 50 యోజనాలు వెళ్ళగలను అని మహా తేజస్శాలి అయిన గంధమాదనుడు, నేను 60 యోజనాలు ఎగరగలను అని మైందుడు, నేను నిస్సంశయముగా 70 యోజనాలు ఎగరగలను అని మహా తేజస్శాలి అయిన ద్వివిధుడు, నేను 80 యోజనములు దాటగలను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని గొప్ప తేజస్సు బలము గల వానర శ్రేష్ఠుడైన సుషేణుడు చెప్పారు. అక్కడ వానరులందరూ ఆ విధంగా పలుకుతూ ఉండగా వారి అందరిలోకి పెద్దవాదైన జాంబవంతుడు వాళ్లతో ఆదరపూర్వకంగా ఈ విధంగా పలికాడు. పూర్వము మాకు కూడా ఎగురుటకు ఎంతో కొంత పరాక్రమం ఉండేది. కానీ ఇప్పుడు మేము చివరి వయస్సులో ఉన్నాం. కానీ ఇట్టి పరిస్థితులలో ఏ కార్యాన్ని సుగ్రీవుడు రాముడు తప్పక చేయాలి అని నిశ్చయించుకొని ఉన్నారో దానిని మనం ఉపేక్షించడం తగదు. ఇప్పుడు మాకు ఎంత గమనశక్తి ఉన్నదో వినండి. నేను నిశ్చయంగా 90 యోజనాల దూరం వెళ్ళగలను. జాంబవంతుడు ఆ వానర శ్రేష్ఠులందరితో ఇంకా ఈ విధంగా పలికాడు. పూర్వము నాకు గమన విషయమునందున్న శక్తి ఇంత మాత్రమే కాదు. పూర్వము బలిచక్రవర్తి చేసిన యజ్ఞమునందు 3 లోకములను ఆక్రమించుచున్న సర్వసమర్థుడు నిత్యుడు అయిన త్రివిక్రమునకు నేను ప్రదర్శనం చేసి ఉన్నాను. అట్టి నేను ఇప్పుడు వృద్ధుడిని అవ్వడం చేత ఎగరడానికి నా శక్తి తగ్గిపోయింది. పూర్వం నేను యవ్వనంలో ఉన్నప్పుడు నాకు సాటి లేని గొప్ప బలం ఉండేది. ఇప్పుడు నాకు ఈ వయస్సులో స్వయంగా వెళ్లే శక్తి ఇంత మాత్రమే ఉంది. కానీ దీని చేత ఈ కార్యం సిద్ధించదు. పిమ్మట బుద్ధిమంతుడైన అంగదుడు వానరులలో శ్రేష్ఠుడైన ఆ జాంబవంతునితో ఉదారమైన అర్థం గల ఈ వాక్యాన్ని ఆదరపూర్వకంగా పలికాడు. నేను ఈ సుదీర్ఘమైన 100 యోజనముల దూరం వెళ్ళగలను. కానీ తిరిగి రావడానికి నాకు శక్తి ఉందో లేదో నిశ్చితంగా చెప్పలేను అని పలికాడు. మాటలలో నేర్పరి అయిన జాంబవంతుడు అంగదునితో ఈ విధంగా పలికాడు. వానరులకు భల్లూకములకు నాయకుడు అయిన ఓ అంగద, నీకు ఎగురడానికి ఎంత శక్తి ఉందో నాకు తెలుసు. 1,00,000 యోజనముల దూరం కూడా వెళ్ళి తిరిగి వచ్చుటకు సమర్థులవే. అయినను కూడా చేయవలసిన విధానం ఇది కాదు. ఇతరులను ఆజ్ఞాపించి పంపవలసిన ప్రభువును ఎన్నటికీ పంపకూడదు కదా. ఓ వానర శ్రేష్ఠుడా, వీరందరూ నీవు పంపదగినవారు. మాకు అధిపతిగా ఉన్న నిన్ను మేము రక్షించుకోవాలి. సైన్యం తన స్వామిని రక్షించుకోవాలి. ఇదియే విధింపబడిన మార్గం. ఈ కార్యానికి అంతకు నువ్వు మూలమైన వాడు. అందుచేత నిన్ను రక్షింపదగిన వస్తువును వలె మేము ఎల్లప్పుడూ రక్షించుకుంటూ ఉంటాం. కార్యం యొక్క మూలాన్ని సంరక్షించుకోవాలి. కార్యాన్ని ఎట్లు సాధించాలో తెలిసినవాడు చెప్పు నీతి ఇదే. మూలము స్థిరంగా ఉన్నప్పుడు ఫలములను ఇచ్చే అన్ని గుణాలు వాటి అంతటా అవే సిద్ధిస్తాయి. ఈ కార్యానికి నీవే సాధనము. బలపరాక్రమములు గల నీవే ఈ కార్యమును సాధించడానికి కారణమైన వాడవు. నీవు మాకు రాజు అవడం చేత పూజ్యుడైన వాలి కుమారుడవు. యువరాజు అవడం చేత నీవు కూడా పూజ్యుడవు. మేము నీ సహాయం చేతనే కార్యాన్ని సాధించడానికి సమర్థులం అవుతున్నాము. మహాబుద్ధిమంతుడైన ఆ జాంబవంతుడు పలికిన మాటలు విని వానర నాయకుడు వాలి కుమారుడు అయిన అంగదుడు మరల ఈ విధంగా పలికాడు. మరొక వానర శ్రేష్ఠుడు వెళ్ళక నేను వెళ్ళకపోయినచో మరల మనం ప్రాయోపవేశమే చేయవలసి ఉంటుంది కదా. బుద్ధిశాలి అయిన సుగ్రీవుని ఆజ్ఞను నిర్వర్తించకుండా తిరిగి అక్కడికి వెళ్ళినా కూడా మనం ప్రాణాలను రక్షించుకొనగలము అని నేను భావించను. ఆ సుగ్రీవుడు మిక్కిలి అనుగ్రహాన్ని చూపడానికి కోపాన్ని చూపడానికి కూడా సమర్థుడు. అతని ఆజ్ఞను నెరవేర్చకుండా తిరిగి వెళ్తే మనకు వినాశనం కలుగుతుంది. ఇది అట్లే జరుగుతుంది. ఈ కార్యమునకు మరొక మార్గం లేదు. అందుచేత అన్ని విషయాలు తెలిసిన నువ్వే ఆలోచించాలి
అని పలికాడు. వీరుడు వానరశ్రేష్ఠుడు అయిన జాంబవంతుడు అంగదుని మాటలు విని అతనితో ఉత్తమమైన వాక్యాన్ని ఈ విధంగా పలికాడు. ఓ వీరుడా, ఈ కార్యానికి ఎట్టి లోపం కలగదు. ఈ కార్యాన్ని సాధించగల వానిని నేను ప్రేరేపిస్తాను. పిమ్మట వానరులలో మహావీరుడైన జాంబవంతుడు, ప్రసిద్ధుడు వానరశ్రేష్ఠుడు, వానరులలో మహావీరుడు అయిన ఏకాంత ప్రదేశంలో సుఖంగా కూర్చుని ఉన్న హనుమంతుని ప్రేరేపించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 65వ సర్గ యందలి గల 35 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని జాంబవంతుడు హనుమంతుని ప్రేరేపించుటకై అతని దగ్గరకు వెళ్ళుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 66వ సర్గ యందలి గల 38 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని జాంబవంతుడు హనుమంతునకు అతని జన్మ వృత్తాంతమును తెలిపి సముద్రమును లంఘించుటకై ప్రోత్సహించుట అనే కథగా వింటారు. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.